నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్టూడెంట్స్ ట్రావెల్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ. చిన్నారి రమ్య మృతి కేసులో కీలక మలుపు. ఆరోగ్యం కోసం పూజలన్నారు, అందిన కాడికి దోచుకున్నారు. మాదాపూర్లో బయటపడ్డ ఘరానా మోసం. గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికారులు అప్రమత్తం. ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. శ్రీనగర్లో తగ్గని ఉద్రిక్తత. ఐసిస్లో చేరిన ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు. 4 రోజుల్లో మతం మార్చుకున్న నిమిత. హైటెక్ సిటీలో మరో హైటెక్ మోసం. లైఫ్ స్టైల్ ఓనర్ ను ముంచేసిన సీన్ ఇంకా మర్చిపోకముందే అచ్చంగా మరోసారి అలాంటి దోపిడీ. బోనాల చందాకొచ్చిన మహిళలు చాకచక్యంగా 70,000 నొక్కేశారు. మాయమాటలు చెప్పేసి డబ్బులతో ఉడాయించారు. హైదరాబాద్ లో పక్కా హైటెక్ గా చెప్పుకునే మాదాపూర్ ఏరియాలో జరిగింది ఈ సంఘటన. మాయమాటలు నమ్మొద్దని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా జనం ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నమ్మేవాళ్లున్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటారని ఈ ఎపిసోడ్ తో మరోసారి ప్రూవ్ అయింది. మాదాపూర్ ఏరియా రెసిడెన్సీ ఇన్ అపార్ట్మెంట్స్. శివరామరెడ్డి, రూపా దంపతులుండే ఫ్లాట్. అక్కడికి ఉదయం 7:30 ప్రాంతంలో 2 మహిళలు వచ్చారు. బోనాల వేషంలో వచ్చి బొట్టు పెట్టారు. ఆ తర్వాత బియ్యం దానం చేయమన్నారు. అక్కడి నుంచే మొదలైంది ట్విస్ట్. ఇంటి పరిస్థితిని పసిగట్టిన ఆ కిలాడీ లేడీలు పాప ఆరోగ్యం బాగోలేదని జాకెట్లో బియ్యం పెట్టి 41,000 అందులో చుట్టిస్తే మంత్రం వేస్తామని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని కల్లబుల్లి మాటలు చెప్పారు. బలవంతం చేసేశారు. అక్కడి నుంచి మొదలైంది ఎపిసోడ్లో సెకండ్ హాఫ్. హైదరాబాద్లో మరో మోసం జరిగింది. బోనం పేరుతో దిష్టి తీస్తామంటూ మాదాపూర్లోని శివరామరెడ్డి అనే వ్యాపారి ఇంట్లోకి వచ్చినటువంటి 2 మహిళలు 76,000 రూపాయలు తీసుకెళ్లారు. కూతురు ఫీజు కోసం దాచిన డబ్బును వాళ్లకు ఇచ్చారు. వాళ్ళు మూట కట్టుకొని వెళ్లిపోయినటువంటి ఘటన ఇప్పుడు హైదరాబాద్లో మరో సంచలనం సృష్టిస్తోంది. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఒకసారి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ వివరాలు ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఇదే శివరాం ప్రసాద్ రెడ్డి ఇల్లు. ఈ ఇంటికే 2 మహిళలు వచ్చారు. బోనాల పేరుతో ఈ ఇంటికి వచ్చి దోచుకెళ్లారు, డబ్బులు దోచుకెళ్లారు. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం. ఇదే ఇంట్లోకి 2 మహిళలు, గుర్తు తెలియని మహిళలు లోనికి వచ్చారు. సుమారు అరగంట పాటు ఇంట్లోనే ఉండి ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి 76,000 రూపాయల నగదును తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ ఇంట్లో ఏం జరిగింది, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆ బాధితురాలు రూపతో మాట్లాడదాం. ఉదయం ఏం జరిగిందమ్మా? ఎన్ని గంటలకు వాళ్ళు వచ్చారు, ఏం చేశారు? 7:45 అట్లా వచ్చారండి. వచ్చి తలుపు కొట్టారు. అది పోచమ్మ గుళ్ళో మేము ఇది చేస్తున్నాము, బోనాలు ఉన్నాయి రేపు, కొంచెం బియ్యం ఇయ్యమని అడిగారు. సరే అని బియ్యం తెచ్చిచ్చాను. మళ్ళీ కొంచెం దక్షిణ ఇమ్మన్నారు.
సర్లే 100 రూపాయలు తెచ్చి దక్షిణ ఇచ్చాను. ఇచ్చాక నాకు పాపకి ఇద్దరికి బొట్టు పెట్టారు. బొట్టు పెట్టాక మరి నాకు పెట్టావా అని అడిగింది. సరే ఉండండి అమ్మ పెడతానని చెప్పి నేను రమ్మన్నాను లోపలికి. వచ్చారు, బొట్టు పెట్టాను. నీకు ఒకటి మంచి జరగాల పాపకి, నేను మాకు అన్ని తెలుస్తుంది, మీ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సాల్వ్ చేస్తాను, మీకు చెప్పమంటే అమ్మవారు నాకు కనిపిస్తుంది, చెప్పమంటే చెప్తాను అనింది. సరే అన్నాము. సాపేసి కూర్చోబెట్టి ఆమె కూర్చునింది, పాప నేను కూర్చున్నాము. తర్వాత పాపకి అక్కడ తొక్కింది ఇక్కడ తొక్కింది అని ఏమేమో చెప్పింది. ఉగాది రోజు ఇది తొక్కింది, అందుకు మీకు చెడు జరుగుతుంది, మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాపకంతా దిష్టి తీసేస్తే నేను బాగా జరుగుతాయి మీకు అని ఒక 3 నిమ్మకాయలు దమ్మనింది, ఒక మేకు దమ్మనింది. ఈ 3 నిమ్మకాయలు అమ్మవారి మెళ్ళో వేస్తాను, మేకు వేప చెట్టుకు గుచ్చేస్తాను అని ఒక ప్లేట్ దమ్మని దాంట్లో బియ్యం పోసింది. తర్వాత ఇట్లా డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే లేదమ్మా అని అంటే ఎంత చెప్తే లేదు లేదు మీ ఇంట్లో ఉంది నాకు అనిపిస్తుంది, తీసుకొని రా అని అనింది. అంతలోకి స్వామి వచ్చారు పూజ చేసుకొని. ఏంటి అని అంటే ఇట్లా అని చెప్పాను అంత విషయము. సరే లేవమ్మా అంటే లేదు ఇప్పుడు పాపకు ఫీజు కట్టాలంతే, అంతకంటే లేవు, ఇంక అబద్ధాలు చెప్పేది ఎందుకు అని అంటే ఎంత అని అంటే 76,000 అని అన్నాము. సరే అదే అండి నేను అది పూజలో పెడతా, నాకు ఒక పైసా అక్కర్లేదు, ఇది పూజ చేసి మీకు ఇస్తాను, 16 రూపాయలు మీ పక్కకు పెట్టమంటే పెట్టాము, అది దేవుని దగ్గర పెట్టండి, ఇది మూట కడతానని చెప్పి ఒక కర్చీఫ్ దమ్మని దాంట్లో డబ్బులు మూట కట్టించింది. తర్వాత జాకెట్ గుడ్డిమ్మనింది, దాంట్లో బియ్యం పోసి ఆ మూట ఎత్తి డబ్బులు మూట ఎత్తి దాంట్లో పెట్టి కట్టేసింది. తర్వాత చీర దమ్మనింది, ఆ చీరలో ఇవన్నీ పెట్టేసి పాపకు నాకు అంతా ఇట్లా దిష్టి తీసినట్టు తీసి ఈ కబ్బోర్డ్లో పాప రూమ్ ఎక్కడ అంటే చూపించాను. ఆమె తెచ్చి పాపతోనే పెట్టించింది. పెట్టించి ఆయన పాప ఎంత దిష్టి తీసాను కదా, పాప స్నానం చేయాలి, నేను పోయినాక నువ్వు కాళ్ళు మొహం కడుక్కోమ్మా అని అనింది. సర్లే అందరం బయటకు వచ్చాం రూమ్ లో నుంచి. తర్వాత నన్ను ఒక నూనె ప్యాకెట్ దమ్మంటే ఇచ్చాను. ఆ నూనె ప్యాకెట్ తీసుకునింది. మళ్ళీ గ్లాసులో కొంచెం కుంకుమ వేసుకొని నీళ్లు తీసుకొని రా, నువ్వు కింది వరకు రావాలా నాతోని అని అనింది. సర్లే పాపను పోయి స్నానం చేయమన్నాము. నేను కింది వరకు పోయాను, లేదు గేట్ వరకు రావాలా అనింది. సరే గేట్ వరకు వెళ్ళాము. వచ్చి మళ్ళీ ఇది పోతా నువ్వు నీళ్లు జల్లుకుంటూ పైకి పో అని అనింది. సర్లే అట్లే చల్లుకొని వచ్చాను. చూస్తే పైకి వచ్చి చూస్తే అంత ఇప్పి చూస్తే ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, ఆ బియ్యము జాకెట్ మన చీర. మీరు ఒక్కసారి అది చూపిస్తారా, ఎట్లా తీసుకొచ్చారు, ఎట్లా వాళ్ళు పోయమన్నారు? ఇదే జాకెట్ బట్టనా? ఇదే జాకెట్ బట్టలు ఒక్కసారి ఊరికి ఇట్లా పోసామంతే అండి. దోసిట్లో ఇట్లా 2 దోసిట్లో ప్లేట్ లో తెచ్చింది, ఇట్లా 2 దోసిట్లో ఇట్లా పోయమనింది నన్ను. ఇదే బియ్యం అనుకోండి, ఈ బియ్యం పోసినాక దీనిపైన డబ్బు మూట పెట్టాం. ఆ మూట ఆ పాపతోనే కట్టించింది. కట్టాక మళ్ళీ ఇది కూడా కట్టమనింది ఇట్లా నన్ను. నేనే కట్టాను, ఆమె ముట్టలేదు, నేనే కట్టాను. ఇది కట్టాను, అది కట్టాను. అంతా కట్టాక ఇది ఎత్తి మళ్ళీ ఈ చీరలో పెట్టింది, మొత్తం ఈ శారీలో పెట్టేసింది మొత్తం. ఇది ఈ మూట ఎత్తి ఇట్లా శారీ మట్ట పెట్టినింది, శారీలో పెట్టి ఇది కూడా కట్టేసింది. ఇది కూడా కట్టేసాక ఇదంతా ఇట్లా పట్టుకొని పాపతోనే పట్టించింది. పట్టించి పోయి కబ్బోర్డ్ లో పెట్టింది. కబ్బోర్డ్ లో ఇదే రూమ్ లో కబ్బోర్డ్ లో ఈ రూపతో పెట్టించినటువంటి పరిస్థితి పెట్టించిందండి. పెట్టించేసి తలిపేయమనింది. సరే మేము బయటకు వచ్చేసాం, పాప నేను ఇద్దరం బయటకు వచ్చేసాం. ఇది తర్వాత ఆమె పోయాక నేను చూసాను, ఈ మూట ఇప్పి ఇట్లా మంచం పైన చూస్తే దీంట్లో ఏమీ లేవు. మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఎలా నమ్మారు? అమ్మవారు అని చెప్పి అనింది, అమ్మవారి స్వరూపం అని చెప్పింది. ఇంకా మంచి జరుగుతుంది, పాపకు బాగా జరుగుతుంది, అన్ని ఇది ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి, మీకు మా చదువుకుంటది, పాప మంచి ప్రయోజకురాలు అని. ఏదో 100 రూపాయలు 500 1000 అయితే పర్వాలేదు, కానీ 76,000 రూపాయలు ఎలా నమ్మి? ఎదురుగా ఉంది కదా, డబ్బు మా దగ్గరే ఉంది కదా, మాతోనే ఉంది క్షేమంగా అని చెప్పి నమ్మేమన్నమాట. అంటే మేము ఎదురుగా ఉన్నాం కదా, పక్కకేం లేదు, మమ్మల్ని ఏం పక్కకు బొమ్మలు. 1000 రూపాయలు తీసుకురమ్మన్నప్పుడు మీకు అనుమానం రాలేదా? రాలేదు. అంటే మళ్ళా మాకు ఇచ్చేస్తాననింది ఆమె. మాకు మీతో 1 రూపాయి ఎక్కర్లేదు, మీ డబ్బు మీరు తీసేసుకోండి, 16 రూపాయలు కూడా దేవుని దగ్గర పెట్టండి, మీకు మంచి జరిగాక నా నోట్లో చక్కెర పోయండి, నాకు మీతో 1 రూపాయి కూడా అవసరం లేదంటేనే మేము తెచ్చామన్నమాట. తెచ్చాము, అన్ని మాతోనే కట్టించింది, మా ఇంట్లోనే పెట్టింది కాబట్టి మేము నమ్మినాము. అదేమో కనికట్ట ఏదో అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో కూడా ఇలాగే బురుడి బాబా ఆ సంఘటన మీకు గుర్తుంది. అంటే వాళ్ళకి ఏదో ప్రయోగం చేశారంట కదా, కొంచెం మత్తు మందు ప్రయోగం చేశారు అట్లా. అది తెలిసే మేము అదే ఇప్పుడు బాధమైంది, తెలిసే అన్ని చేసాం. అంటే మా ఎదురు ఉంది కదా అన్నట్టు మేము మోసపోయినాం. గుర్తుపడతారా వాళ్ళని? ఇప్పుడు గుర్తుపడతాను. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు? చూసారా? లేదు, ఎప్పుడు రాలేదు, మేము ఎప్పుడు వాళ్ళని చూడని కూడా చూడలేదు, అందుకు మోసపోయినాం అన్నమాట.
సంబంధించి ఇంటి యజమాని శివప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. మీరు ఆ సమయంలో ఇంట్లో ఉన్నారా? నేనున్న సమయం ఇంట్లో లోపల పూజ చేసుకుంటున్నాను. అప్పుడే ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మా ఆమెతో ఇది చేస్తున్నారు. నన్ను రమ్మని చెప్తే నేను కూర్చున్నాను. కూర్చున్నాక ఏమండి ఇట్లా సమయం పాప ఇట్లా అని నాకు చెప్పింది. మొత్తం ఆ పాప మీద ఏముందో దిష్టి అంతా తీసేస్తాను, ఇట్లా డబ్బులు అంటే సరే నేను చేస్తుంటే సరే వెంబడే ఇస్తుంది కదా మంత్రి ఇచ్చి దిష్టి తీసి అన్నట్టు ఇస్తారు కదా మీరు అని చెప్పి చేసింది. నేను రూమ్లో వెళ్ళిపోయాను. మీరు వద్దు స్వామి మీరు మాలేసుకున్నారు రూమ్లో ఉండండి అని చెప్పి నన్ను బయటికి మాత్రం రానివ్వలే, రూమ్లో ఉండవని చెప్పింది. ఇంకా తర్వాత ఇక్కడ అంతా ఇక్కడ వీళ్ళతోనే ఇది చేయించింది. తర్వాత పైకి వచ్చి మా మిస్సెస్ అదే మూట డబ్బులు లేవని అప్పుడు నేను రూమ్లో ఉన్నప్పుడు అరిచింది, ఇట్లా ఎత్తుకపోయిందా అంటే వచ్చి చూశాను, వెళ్ళిపోయినారు. అప్పటికి పర్వాలేదు అయిపోయారు. ఎంతసేపు ఎత్తికారు అట్లా? మొత్తం పోలీస్ స్టేషన్ అవన్నీ మా చుట్టూ. మీకు కూడా ఏం అనుమానం రాలేదా అట్లా అడిగినప్పుడు? కానీ అలా అనుమానము అంటే కొంచెం ఉండింది స్వామి, డౌట్ వచ్చింది నాకు. కానీ సరే డబ్బులు ఇక్కడనే ఇచ్చిపోతుంది కదా ఏమన్నట్టు నేను ఇదే అనుకున్నాను. కానీ ఇట్లా మూట కట్టి ఇది చేస్తుందని నేను అనుకోలేదు. దాంట్లోనే కొట్టేస్తారు డబ్బులు. మొత్తానికి వీళ్ళు ఈ ఇద్దరు మహిళల చేతిలో మోసపోయారు. 76,000 నగదు, పాప ఫీజు కోసం ఉంచినటువంటి నగదును వాళ్ళిద్దరు బురిడితో కొట్టించి తీసుకెళ్లిపోయారు. మరి వాళ్ళిద్దరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ నిందితుల కోసం వేట ఓవైపు కొనసాగుతోంది, మరోవైపు వీళ్ళు అమాయకులు అయిపోయారు. ఆ టైంలో వాళ్ళకి ఏ రకంగా గుర్తుకు రాలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామన్ విశ్వపాల్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడమో లేకుంటే కష్టపడకుండా డబ్బు వస్తుందన్న ఆలోచనో గానీ సదరు దంపతులు 76,000 బియ్యంతో పాటు జాకెట్ ముక్కలో పెట్టారు. డబ్బులు ఇంతే ఉన్నాయని, అది పాప ఫీజు కోసమని ఆ మాయ లేడీలతో చెప్పారు. అంతే, కిందికి చల్లుకుంటూ వెళ్లి పైకొస్తామని కాసేపు ఆగి మూట విప్పి చూడాలన్న ఆ లేడీస్ చెప్పిన పని చేసి చల్లగా జారుతున్నారు. కాసేపు అయ్యాక మూట విప్పి చూస్తే డబ్బులు మాయం. దీంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు బాధితులు. సీసీటీవీ ఫుటేజ్ తో విచారణ చేస్తున్నారు పోలీసులు. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, మీ ఇంట్లో కూడా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక మీకు దిష్టి తీయాలి, పూజ చేయాలి అని చెప్పి చెప్తారు. దీంతో వాళ్ళు బియ్యం తీసుకురామంటే బియ్యం తీసుకొచ్చి ఒక క్లాత్లో బియ్యం పోపిస్తారు. అదేవిధంగా ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అవి తెచ్చేసి ఒక ఖర్చులో కట్టి వాటిని బియ్యంలో పెట్టండి అని చెప్తారు. అదేవిధంగా ఒక చీర కూడా ఆ డబ్బుల మీద పెట్టేసి ఆ మూట కట్టమని చెప్తారు. ఆ మూట కట్టిన తర్వాత వాళ్ళకు దిష్టి అవన్నీ తీసిన తర్వాత నిమ్మకాయలు, నూనె అవన్నీ తెప్పిస్తారు. ఇవన్నీ దిష్టి తీసిన తర్వాత ఈ యొక్క మూటని లోపల బెడ్రూమ్లో కబోర్డ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత బెడ్రూమ్లో పెట్టిస్తారు. ఆ తర్వాత మీ ఇంట్లో ఈ కింది వరకు పసుపు నీళ్ళు చల్లాలి, ఇదంతా దోషం పోవాలంటే అని చెప్పేసి ఆ రెడ్డి గారి భార్యను కింది వరకు తీసుకెళ్తారు. వాళ్ళు కింది వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు గుర్తుల మహిళలు వెళ్ళిపోతారు. తెలంగాణకు హరితహారం అంటూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. టాలీవుడ్ నటీనటులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి గ్లామర్ రంగులద్దారు. సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నాటి నేటి హీరోలు, హీరోయిన్లు పాల్గొని స్వయంగా మొక్కలు నాటి అభిమానులు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, రానా, అల్లు అర్జున్, చిరంజీవులతో పాటు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఇలా పలువురు పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ కమిషనరేట్తో పాటు గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపులో మొక్కలు నాటారు.
హైదరాబాద్ లోని శాస్త్రి భవన్ ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:30కు ఆయన శాస్త్రి భవన్ కు వెళ్లారు. అయితే ఆ సమయానికి చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా రావడంపై ఉద్యోగులకు వివరణ అడిగారు. తర్వాత ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ట్విట్టర్లో పెట్టారు వెంకయ్య. విజయవాడలో మంజునాథ్ కమిషన్ ను కలిశారు కాపు నేతలు. కాపులను బీసీ కేటగిరీలో చేర్చాలని వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారన్నారు కాపు నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్పీ ఇంట్లో హోంగార్డుల చాకిరీపై డీఐజీ అకున్ సబర్వాల్ విచారణ ప్రారంభించారు. హోంగార్డులు ఎస్పీ నుంచి వేరువేరుగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం 4-5 రోజుల్లో ఇన్ఛార్జి డీజీపీకి నివేదిక సమర్పిస్తారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా ఎస్పీ నివాసంలో వెట్టి చాకిరీపై ఫిర్యాదు చేసేందుకు కొందరు హోంగార్డులు డీజీపీ కార్యాలయానికి వచ్చారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీని కలిసి వెట్టి చాకిరీపై కంప్లైంట్ చేశారు. ఈ నెల 17న విజయవాడలో నిరవధిక దీక్షకు ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ సహకార రంగ సంస్థల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని దీక్ష చేపట్టనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఉద్యోగులు. 10వ పీఆర్సీని అన్ని సంస్థల్లో తక్షణమే అమలు చేయాలని, జీవో 112 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ చిత్తూరు కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏదో ఒక కారణం చెప్పి ఆమె కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటోంది. చిత్తూరు పోలీసులు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. దానిపై స్పందించిన కోల్కతా హైకోర్టు సంగీత చిత్తూరు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఎట్టకేలకు చిత్తూరు పోలీసుల ప్రయత్నం ఫలించింది. ఖమ్మం చేపల మార్కెట్ ను కూల్చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడున్న చేపల మార్కెట్ స్థలంలో కొత్త మార్కెట్ ను నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ వ్యాపారులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించి కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. వ్యాపారుల తీరుతో వెనక్కి తగ్గిన అధికారులు రేపటిదాకా సమయం ఇస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ ప్రేమ పేరిట విద్యార్థిని వేధించాడు. ఇదేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారిపై దాడి కూడా దిగాడు. కాకినాడ పెనుమర్తికి చెందిన రవి రాయుడుపాలెంలోని ఒక స్కూల్లో పనిచేసేవాడు. అదే స్కూల్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థినిని తరచూ వేధించేవాడు. ఆమె ఆ స్కూల్ మానేసినా రవి బుద్ధి మానలేదు. అతని స్నేహితుడితో కలిసి విద్యార్థిని పుస్తకాల్లో ప్రేమలేఖలు పెట్టేవాడు. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో టీచర్ను నిలదీశారు. రివర్స్ అయిన రవి సోదరుడితో కలిసి బాధితులపై దాడికి దిగాడు. దీంతో తిమ్మాపురం పోలీసులను ఆశ్రయించారు విద్యార్థిని పేరెంట్స్. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుల్ని పట్టుకునేందుకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి బెంగళూరు వెళ్తున్న పోలీస్ కారు వెంకటాచలం కాకుటూరు దగ్గరకు రాగానే డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 5 కానిస్టేబుల్స్ తో పాటు ఎస్ఐ తులసీధర్ కు గాయాలయ్యాయి. గత 4 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి గలగలా పొంగి పొర్లుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరుతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం ఇప్పటికే 49 అడుగులకు చేరింది. ఇక రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం కనిపిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే 3 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బెజ్జూర్ మండలం తాలాయి, తక్కలపల్లి, భీమారం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నిజామాబాద్ జిల్లాలో 4 రోజుల నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. రాత్రనక పగలనక మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. 2 ఏళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో తాజా వర్షం జిల్లా వాసులకు ఊరట కలిగిస్తోంది. చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండుతున్నాయి. ఈ వర్షంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. అయితే జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు మాత్రం పెరగటం లేదు. భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ లో ప్రవాహం భారీగా ఉంది. ఉరకలెత్తుతున్న గోదావరి ప్రవాహంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నాసిక్ మొత్తం నీటి ముట్టడిలో ఉంది. పట్టణం జలదిగ్బంధంలో ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కొట్టుకుపోతున్న కారులోని 3 వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద కాపాడారు. మధ్యప్రదేశ్లో వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. తవా డ్యాం నుంచి 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇది 30/60 బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం. స్టే ట్యూన్డ్.